సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే, ఫస్ట్ స్టెప్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారిని దీనికి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవడం. ఎందువల్లంటే ఇవాళ ఏ ఉద్దేశంతో ఏ పని మొదలుపెట్టినా కూడా దానికి ప్రచారం చాలా విస్తృతంగా జరగాలి. కొన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆ ప్రచారం జరగాల్సినటువంటి అంశాలు కూడా ఉంటాయి. గతంలో డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు ప్రపంచ శాంతి నిమిత్తం గాంధీయిజం మీద ఒక పాట రాసుకుని దాన్ని 125 భాషల్లో 125 ప్రపంచ భాషల్లోకి ఆయా కవుల చేత దాన్ని ట్రాన్స్లేట్ చేయించి ఆ పాట ప్రపంచవ్యాప్తంగా ఆయన పాడి గిన్నిస్ బుక్లోకి ఎక్కారు. అంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, ప్రపంచ భాషలో 125 భాషలు ఒకే ఒక్క నాలుక మీద ఆడాయి అంటే అదొక తెలుగువాడు డాక్టర్ గజల్ శ్రీనివాస్. సో అటువంటి గజల్ శ్రీనివాస్ గారు ఇప్పుడు దీనికి బ్రాండ్ అంబాసిడర్. సో ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిలిం యొక్క ఈ ప్రచార వ్యాప్తి ఎలా ఉంటుందనేటువంటిది మనం ముందుగానే ఊహించవచ్చు. ఇప్పుడు ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళ ఈ సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ షార్ట్ ఫిలిమ్స్ యొక్క లక్ష్యాలు 2. మొట్టమొదటిది జీర్ణమైపోయిన దేవాలయాల యొక్క పునరుద్ధరణ. రెండోది ఔత్సాహికుల్లో ఉన్నటువంటి ప్రతిభని వెలికితీయటం. ఇందాక లోహిత్ గారు చెప్పినట్టుగా చాలామంది ఔత్సాహిక యువకులు ఇప్పుడు గతంలో సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ కావాలంటే వాళ్ళ దగ్గర ఈ స్టోరీ స్క్రిప్ట్స్ ఇవన్నీ పట్టుకుని వాళ్ళు సినిమా ఆఫీసులు తిరుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా షార్ట్ ఫిల్మ్స్ చేసి ఆ షార్ట్ ఫిల్మ్స్ పట్టుకొస్తున్నారు వాళ్ళ యొక్క టాలెంట్ చూపించడానికి. అంటే షార్ట్ ఫిల్మ్ అనేటువంటిది అదొక విజిటింగ్ కార్డ్ అయింది. ఇండస్ట్రీలో ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి చెప్పాలన్నా కూడా వాళ్ళ గురించి చెప్పాలంటే ఇట్ హాస్ బికమ్ ఏ విజిటింగ్ కార్డ్ ఒక షార్ట్ ఫిల్మ్. గతంలో ఒక పాటతో నీ బడి పిలుస్తుందిరా అనే ఒక పాటతో ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఆల్ ఓవర్ అమెరికాలో కూడా ఉన్నటువంటి ఎంతోమంది మేధావుల్ని ఇండియా పిలిపించి తను చదువుకున్న స్కూల్ నుంచి మనం ఇంత గొప్పవాళ్ళు అయ్యాం, కానీ ఆ స్కూళ్ళు శిథిలంలో ఉన్నాయి, దానికి మీరు ఏం చేయగలరని చెప్పేసి ఆయన ఒక పాటలో పిలిస్తే వేల మంది జనం వచ్చి ఆ ఊళ్ళల్లో సొంత ఊళ్ళలో తను చదువుకున్న స్కూళ్ళని బాగు చేసింది మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి మరొక మహోన్నతమైన కార్యక్రమం ఈ సేవ్ టెంపుల్స్. ప్రతి మనిషి కూడా అంటే ఈవేళ నేను మీరు కూడా అందరం కూడా లేచినంటే మొదటిసారి చూసేది దేవుడి ముఖం. ఆ దేవుడి గుడి శిథిలావస్థలో ఉంటే వాటిని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అనే విషయం తెలియడం కోసం సేవ్ ది టెంపుల్స్ అనే ఒక బ్రహ్మాండ కార్యక్రమాన్ని రూపొందించి దానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన వెనుక ఎప్పుడు మేము ఉంటాం. అనేక కార్యక్రమాలు చేసినా కానీ సో నా ఎదుగుదలకి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి గజల్ శ్రీనివాస్ గారు. సో కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఆయన ఏ పని చేసినా నేను వెనకాల ఉంటాను. అలాగే ఇది చెప్పగానే ఈ కాన్సెప్ట్ నాకు చెప్పగానే నేను షాక్ అయ్యా. చాలా బాగుందండి. గతంలో మీ బడి పిలుస్తోంది అది ఎంతోమంది ఇన్స్పిరేషన్ కలిగించింది. చాలామంది దాన్ని స్పందించి చేయడం కూడా జరిగింది. సో దీనికి కూడా 100% స్పందన వస్తుంది. చాలా బాగుంది, చాలా మంచి కాన్సెప్ట్ అని చెప్పడం జరిగింది. డెఫినెట్గా దీంట్లో కూడా సక్సెస్ అవుతారండి. కంగ్రాచులేషన్స్ గజల్ శ్రీనివాస్ గారు. అండ్ అలాగే మన పురాతన టెంపుల్స్ అన్నీ కూడా చాలామంది పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది. ప్లస్ కొంతమంది భూ కబ్జాలు కానీ ఇలా రకరకాలుగా ఇలా తీసేయడం కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుని ఆ సేవ్ టెంపుల్స్లో భాగంగా దీన్ని రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గావో రక్షతి రక్షత, వృక్షో రక్షతి రక్షత, ఇవన్నీ కూడా మన గ్లోబల్ ఫినామినన్. వీటిలన్నింటినీ మనం సేవ్ చేసుకోగలిగినప్పుడే మన ప్రపంచం ఈ సిద్ధాంతాలకి చాలా దగ్గరగా గజల్ శ్రీనివాస్ గారు ఈ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేయడం ఇదొక గొప్ప తరుణంగా భావించి మనం అందరం కూడా దీనికోసం కోఆపరేట్ చేసి సహకరించవలసిన అవసరం ఉంది. నేను ఎన్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ చేశాను, కానీ ఇలాంటి సబ్జెక్ట్ తీసుకుని ఒక ఫెస్టివల్ చేయాలని ఇంటర్నేషనల్గా దీనికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని శ్రీనివాస్ గారు తలంచుకోవడం, దానికి నన్ను చైర్మన్గా ఉంచడం జరిగింది. దీనికి మేమందరం కలిసి కృషి చేసి ప్రపంచంలో ఇది ఒక గొప్ప ఫిలిం ఫెస్టివల్గా దీన్ని రూపుదిద్ది అందరికీ కూడా ఒక నీతి నియమాల్ని బోధించే ఫెస్టివల్గా దీన్ని రూపుదిద్దించాలని మేమందరం సంకల్పించాం. కాబట్టి మేమందరూ కూడా కోఆపరేట్ చేయవలసింది. దేవాలయాన్ని మనం కాపాడితే దేవాలయం మనల్ని కాపాడుతుంది. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ వెలగపూడి ప్రకాశ్రావు గారు అమెరికాలో ఉంటారు. 79 సంవత్సరాలు. మిసిసిపి యూనివర్సిటీలో రిటైర్ అయిన తర్వాత ఆయన
మనవలతో ఆడుకోకుండా సనాతన ధర్మ రక్షణ, దేవాలయ పరిరక్షణ పైన అడుగులు వేస్తూ చాలా పోరాటం చేస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చి, సరే ఒంటరి పోరాటం అయిపోయింది, నాకు వేలాది మంది మెంబర్లు ఉన్నారు కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి రియాలిటీ తోటి పోరాడేవాళ్ళు లేరు సార్, మీరు నాతో వస్తే ఈ దేవాలయాలన్నీ బాగు చేసుకుంటానంటే, ముందు నాకు టైం లేదండి, నేను ఏదో తిరుగుతుంటాను గజల్స్ తోటి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తిరుగుతుంటా, పీస్ మీద తిరుగుతున్నానండి ప్రస్తుతం అన్న. లేదు మీరు ఒక్క సాయం చేయండి నాకంటే. 2 ఏళ్ళు నాతో ఆయన రావడము, కలవడము, వెళ్ళడం జరిగిన తర్వాత కొన్ని ఫోటోలు చూపిస్తే దేవాలయాల్ని ధ్వంసం చేసిన తీరు, అర్చకుల యొక్క దీనావస్థ, గుప్త నిధుల పేరు మీద ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాల్ని ధ్వంసం చేశారు. ఈ మధ్యనే నేను వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తే రాణి రుద్రమదేవి కట్టించినటువంటి దేవాలయాల్ని ధ్వంసం చేసి, శివలింగాలు ఎత్తేసి, నందుల్ని అడ్డంగా పగలగొట్టేసినటువంటి సందర్భాలు చూసిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ ధర్మరక్షణ కోసం పోరాడాలనుకున్నాం. కరెక్ట్గా చెప్పాలంటే పెద్దలందరూ ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా శ్రామికులు. నేను ఎవరిని ధర్మకర్తలు ఎవరిని కూడా నాతో నడిపించుకోవడానికి సిద్ధపడలే. ఇక్కడున్న ప్రతి వ్యక్తి ఒక కార్మికుడు, శ్రామికుడు. వాళ్ళు ఎంచుకున్నటువంటి జీవితాల్లో ప్రతి క్షణము కలంతోనో వాళ్ళకు ఉన్నటువంటి బలంతోనో పోరాడుకునేటువంటి మనుషులు. వీళ్ళతోనే నడవాలనుకున్నా, వీళ్ళ సాయం తీసుకోవాలనుకున్న ఈ ఉద్యమానికి ఒక తుమ్మలపల్లి కానివ్వండి, ఒక మహేష్ కత్తి కానివ్వండి, సంతోషం సురేష్ కానివ్వండి, లేకపోతే నా పక్కన ఉన్నటువంటి శిరాశ్రీ కానివ్వండి, వీరందరూ కూడా నాకు బాగా ఆత్మీయులు. నేను నా ఆఫీసులో కూర్చుని, సేవ్ టెంపుల్స్ ఆఫీసులో కూర్చుని నేను ఆలోచిస్తున్నప్పుడు నా దగ్గరికి గోపాలకృష్ణ గారు వచ్చారు, గోమాత మీద సదస్సు చేస్తున్నానని. వారికి నేను అదే స్పాన్సర్ చేస్తా మా దగ్గర నుంచి అని చెప్పాను. తర్వాత ఇంత పెద్ద మనిషి షార్ట్ ఫిలిమ్స్ తీశాడు ఆయన, ఈయన ఎందుకు నేను ఉపయోగించుకోకూడదని తర్వాత మళ్ళీ పిలిపించా. ఆయనతో మాట్లాడుతున్నసేపు టక్మన్ ఐడియా వచ్చింది. ఈ సనాతన ధర్మాన్ని డాక్యుమెంటేషన్ చేసి ఊరూరా తిప్పి గోమాత రక్షణ, ఇవాళ 6 నెలలు అమ్మ పాలిస్తే కాటికెళ్ళేంత వరకు పాలిచ్చే ఆవుని కబేళాలకు పంపుకునేటువంటి దుస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇవాళ గోమాతను ఎలా కాపాడుకోవాలి, అన్నదానం ఎలా చేయాలి, ఈ దేవాలయాల్లో ఉన్నటువంటి శిల్ప సంపదని, హెరిటేజ్ని ఎట్లా కాపాడుకోవాలి, వేద పాఠశాలలు ఎట్లా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా అంటే మన జీవన విధానం. గుడి లేనటువంటి భారతదేశాన్ని మనం ఊహించలేం. ఇది వేదభూమి, రైతు స్వేదభూమి అన్నాను ఒకసారి నేను. ఇది వేద భారతం, రైతు స్వేద భారతం అన్నాను. కాబట్టి కల్చర్ని, అగ్రికల్చర్ని పక్కకి పెట్టి ఈ భారతదేశాన్ని ఊహించలేం. మార్టిన్ లూథర్ కింగ్ అన్నాడు, ఐ విజిట్ ఎవ్రీ కంట్రీ యాజ్ ఎ ట్రావెలర్, బట్ ఐ విజిట్ ఇండియా యాజ్ ఎ పిలిగ్రిమ్ అన్నాడు. భారతదేశానికి తీర్థయాత్రకు వెళ్ళినట్టు వెళ్తానన్నాడు. కాబట్టి ఈ గొప్ప దేశాన్ని మనం అందరం కూడా దర్శించింది కూడా తక్కువే. నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నరనరం ఈ దేశాన్ని చూసిన వాడిని, ఆధ్యాత్మిక స్పర్శని అనుభవించిన కాబట్టి చెప్తున్నా. ఇవాళ పెద్దలు తుమ్మలపల్లి గారు చెప్పినట్లుగా నీబడి పిలుస్తోంది అని శిరాశ్రీ రాసినటువంటి పాట పాడితే 400 స్కూళ్ళు బాగుపడ్డాయి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చేసిన అద్భుతమైన ఆలోచన మూలన నీ గుడి తలుస్తోందని పాడితే ఎట్లా ఉంటుందా అని చెప్పి ఆయన చేత కూడా పాటలు రాయించాను. దేవాలయం CD రిలీజ్ చేశా. ఇవాళ దాన్ని హిందీలో, గుజరాతీలో కూడా పాడుతున్నా. ఆ వెర్షన్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. కానీ నేను అనుకున్నది ఏంటంటే, గోమాతను కాపాడుకోవడం కానీ, లేకపోతే గొప్ప దేవాలయాల గురించి చెప్పుకోవడం కోసం కానివ్వండి, సామాజిక బాధ్యత. బ్రదర్ మహేష్ అన్నాడు, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, కానీ దేవాలయాలు, హెరిటేజ్ పైన నమ్మకం ఉందని. ఇంత గొప్ప శిల్ప సంపద అమెరికాలో ఇటుక దొరికితే ఇది మిలియన్ సంవత్సరాల క్రితం అని చెప్పి బోర్డు పెట్టి డబ్బు సంపాదిస్తారు అక్కడ. కానీ ఇవాళ అజంతా, ఎల్లోరా కేవ్స్, రామసేతు కనిపిస్తే, ద్వారక, కృష్ణుడు బతికినటువంటి ద్వారక సముద్రంలో కనిపిస్తూ ఉంటే ఇంకా మనం నమ్మకపోతే ధర్మాన్ని మనం ఏమనుకోవాలో నాకు అర్థం కావడంలే. ఈ ధర్మాన్ని, ఈ క్షేత్రం, భారతదేశం గొప్ప క్షేత్రం, పుణ్యక్షేత్రం, నిలువెల్తు పుణ్యక్షేత్రమే. ఈ క్షేత్రాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గంగని గంగ శుద్ధి చేయడం కోసం ఉద్యమాలు ప్రారంభమవుతున్నాయి. పెద్ద మినిస్ట్రీయే పెట్టారు. ఇవాళ దేవాలయాల పరిరక్షణ, సనాతన ధర్మ రక్షణ తప్పనిసరిగా జరగాలి. అమెరికాతో పోల్చుకోవడం వేరు, ఈ దేశం వేరు. ఈ దేశం సనాతన ధర్మంతో ముడిపడి ఉంది కాబట్టి ఈ ధర్మ రక్షణ జరగాలి. అందుకనే ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. ఇట్స్ ఎన్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్.
ప్రతి చిత్రము 12 నిమిషాలు తప్పనిసరిగా ఉండాలి. ఏ భాషలోనైనా నిర్మించవచ్చు, కానీ ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఉండాలి దానికి. జూలై 24వ తారీఖు నాడు మా సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ ఆఫీస్కి ఫైనల్గా సీడీ కాపీ అందాలి. దాన్ని స్క్రూట్నీ చేసిన తర్వాత 25 నుంచి 30 చిత్రాలను ఎంపిక చేసి ఆగస్టు 22, 23, 24 తారీఖుల్లో ప్రసాద్ ల్యాబ్స్లో 3 డేస్ పాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. అందులో మొట్టమొదటగా వచ్చినటువంటి ఎన్నిక కాబడిన చిత్రానికి 1,00,000 రూపాయలతో పాటు స్వర్ణ గోమాత, రెండో ప్రైజ్ వచ్చిన సినిమాకి 75,000తో పాటు రజత గోమాత, మూడో ప్రైజ్ వచ్చినటువంటి దానికి కాంస్య గోమాత 50,000 రూపాయలు అందజేస్తాము. అలాగే ఒక 10 ప్రత్యేకమైన చిత్రాలకి 3,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్ని విభాగాల్లో కూడా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ ఫోటోగ్రాఫరు, ఉత్తమ ఐడియా, ఇలాగా రీరికార్డింగ్ వీటిలన్నింటినీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఇందులో ఎన్నిక కాబడినటువంటి గోమాత వచ్చిన సినిమా ఏదైతే ఉన్నదో ఆ నిర్మాతని ఫిల్మ్ని అమెరికాలో జరిగేటువంటి ఫెస్టివల్లో ప్రదర్శించి అక్కడ స్వర్ణ గోమాత అవార్డుని డాలాస్లో రేపు డిసెంబర్లో జరగబోయే ఫెస్టివల్లో అక్కడ అందజేస్తాం. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందువల్లంటే మీరందరూ ముఖ్యంగా, నాకు తెలుసు మీరు ఎంత కంగారుగా ఎక్కడికి వెళ్ళాలో కూడా, కానీ నేను దేవాలయం అనగానే దైవ భక్తితోటో గోమాత మీద ఉన్నటువంటి భక్తితో, లేకపోతే మీ తల్లి గారికి మీ తండ్రి గారికి దేవాలయం ఎడలో ఉన్నటువంటి శ్రద్ధ వల్ల మీరందరూ ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీరు అనుకున్నారు. లోహిత్కి నేను సంతోష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. నేను ఏమనుకున్నానంటే ఫిలిం వాళ్ళకి కూడా ఏం సంబంధం ఇది, వాళ్ళు వేస్తారో వేయరో అంటే, లేదన్నా ఎవరిని మనం అశ్రద్ధ చేయొద్దు. అందరూ కూడా ఇది చిత్రోత్సవం. రామదాసు సినిమా చలనచిత్రం కాదా? త్యాగయ్య సినిమా చలనచిత్రం కాదా? లవకుశ చలనచిత్రం కాదా? అటువంటిప్పుడు ఈ దేవాలయాల ప్రదర్శన ఎందుకు చలనచిత్రం కాదు? అది చలనచిత్రం 2 గంటలు ఉంటేనా, 10 నిమిషాలు ఉంటే చలనచిత్రం కాదా? తెర మీద వేసేది ఏదో చెలించేది చలనం ఉన్నది ఏదైనా చిత్రమే. కాబట్టి ఇది మీరు దయ ఉంచి ఈ చలనచిత్రోత్సవాన్ని ఓన్ చేసుకోండి. ధర్మాన్ని కాపాడడం కోసం భారతీయ భూమి మీద ఈ మట్టిలో బతుకుతూ ఈ శ్వాస తీసుకుంటున్నాం. ఇది మన మూలాలు, ధర్మం యొక్క మూలాలు ఆలయాల్లో ఉన్నాయి. సెల్ ఛార్జ్ చేసుకుంటామండి, ఎక్కడో హోల్ పెట్టి పెడతాం, కానీ సోల్ ఎక్కడ ఛార్జ్ చేసుకోవాలా? టెంపుల్ ఈజ్ ఏ సోల్ ఛార్జర్. ఆ గుడికి వెళ్ళండి, ఆ శ్రీచక్రం వేసిన గుడి చుట్టూ కనుక ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే ఆత్మ ఉద్దీపనం అవుతుంది. ఈ ఆత్మ ఉద్దీపనం కలిగించేటువంటి చేసే ప్రయత్నమే రాబోయే తరాల వారికి గోమాత విశిష్టత ఏమిటి, అన్నదానం విశిష్టత ఏమిటి, దేవాలయాల గొప్పతనం ఏమిటి, ఇవన్నీ చెప్పడం కోసం, దేవాలయాలను కాపాడుకోవడంలో ప్రతి మనిషి యొక్క నైతిక బాధ్యత కోసం ఈ చలనచిత్రోత్సవాన్ని చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా మహారాష్ట్ర గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం, ఉత్తరాఖండ్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం. ఆయా రాష్ట్రాల్లో కూడా ఎన్నిక కాబడినటువంటి చలనచిత్రాలని అక్కడ కూడా ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా, ఆఫ్రికా, కెన్యాలో కూడా మాట్లాడాను. కెన్యాలో కూడా ఇదే ఫిల్మ్ ఫెస్టివల్ ఎన్నిక కాబడిన చిత్రాలను అక్కడ ప్రదర్శించి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఇదేదో ప్రసాద్ ల్యాబ్లో జరిగిపోయింది కాబట్టి ముగిసిపోవడం కాదు. నిర్మాతలందరూ ఈ ఫెస్టివల్లో మేము పాల్గొన్నాం, దర్శకులందరూ కూడా మేము ఈ ఫెస్టివల్లో పాల్గొన్నాం. మా చలనచిత్రాలని ప్రపంచంలో గ్లోబులో ఉన్న అనేక దేశాల్లో ప్రదర్శించేటువంటి అవకాశం మాకు కలిగిందని ప్రతి దర్శకుడు, నిర్మాత, యాక్టరు, కాన్సెప్ట్ డైరెక్టరు, ఫోటోగ్రాఫరు, వీడియోగ్రాఫరు అందరూ కూడా సగర్వంగా శిరసత్తుకు తిరిగేలాగా ఈ ఫెస్టివల్స్ అనంతంగా ఒక వాహినిలాగా సాగుతాయని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ అంతర్జాతీయ సనాతన ధర్మ ఆలయ పరిరక్షణ చలనచిత్రోత్సవాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు 22, 23, 4 తారీఖు జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, అనేక మంది పీఠాధిపతులు, అనేక హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సంస్థల అధినేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ 3 రోజులు కూడా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఇంటర్నేషనల్ నుంచి డెలిగేట్స్ రాబోతున్నారు. కెనడా నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, సింగపూర్ నుంచి కొంతమంది బుద్ధిస్ట్ మాంక్స్ కూడా ఇన్వైట్ చేశాము.
వాళ్ళు కూడా వస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ భారతదేశం సగర్వంగా శిరసత్తుకు తిరిగేలాగా ఈ సేవ్ టెంపుల్స్ ఫిల్మ్ ఫెస్టివల్, షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ దీన్ని ప్రోత్సహించి ఆశీర్వదించమని కోరుకుంటూ దేవాలయో రక్షతి రక్షిత. ధన్యవాదాలు.